ద క్రాస్ బ్లైండెడ్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్. అందరికీ సిలువ అంటే చాలా లోకువ. వాడు గర్జించు సింహము వలే, కానీ ఇది యోధా గోత్రపు సింహము ఆ వలే కాదు. ద డెవిల్ ఇస్ నాట్ ఎ లయన్, ఇట్ ఇమిటేట్స్ ఎ లయన్, బట్ యు ఆర్ ద రియల్ లయన్. నువ్వు గొర్రెవే, కానీ కవర్డ్ బై ఎ లయన్, రిప్రజెంటెడ్ బై ఎ లయన్. కరెక్టే, నీకు భయం ఉంది, వేదన ఉంది, కష్టాలు ఉన్నాయి, కానీ నేను ముట్టుకుంటే ఆ సింహపు కంటి పాపను పట్టుకున్నట్టే. అవునా కదా? వాట్ లుక్డ్ లైక్ ఫులిష్నెస్ వాజ్ గాడ్స్ హైయెస్ట్ విజ్డమ్. సిలువ మరణం అనేది అది చాలా ఒక అవమానకరమైనటువంటి సంఘటనగా ఉంటుంది. దాన్ని దేవుడు చాలా ఎత్తైన జ్ఞానముగా ప్రపంచంలో నిలబెట్టాడు. 1 కొరింథీయులు 1:25. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అరే బలహీనత, మీ దేవుడు సిలువలో వేలాడుతున్నాడు, ఏం చేశాడు? ఆయనే కాపాడుకోలేపాడు, మిమ్మల్ని ఏం కాపాడుతాడు? అది బలహీనత అనుకోవచ్చు. అరే బాబు, ఆయన బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనదంట. సో ద క్రాస్ విల్ టేక్ ఓవర్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే సిలువ ఈ భూలోకములో, నీవు సిలువను ధరించుకుంటే ఈ భూలోకములో అతి బలవంతుడను జయించగలవు. మీకు జ్ఞానం లేదు, మీరు సిలువను నమ్ముతారు. ద ఫులిష్నెస్ ఆఫ్ గాడ్, దేవుని వెర్రితనము. ఒకరి సిలువ వెర్రితనం అనుకుంటే దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే. మే యువర్ విజ్డమ్ బి రేడియేటెడ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి మీ జ్ఞానము బలము మీ నుంచి, బలహీనులైన గొర్రెల నుంచి ఈ బలము జ్ఞానము వెళ్ళును గాక. Isn't the cross powerful? Isn't the blood powerful? Your enemies are terrorized by you. ఇప్పుడు దాకా నేను ఇబ్బంది పెట్టిన శత్రువులు నిన్ను చూసి భయపడుదురు గాక. ఇప్పుడు దాకా చూసిన శత్రువులకి ముందు చాలా మంది చూడరు. Somebody say the blood and the cross. మీకు తెలుసా ఈ మినిస్ట్రీ ఎంబ్లమ్? క్రాస్, బ్లడ్ అండ్ పవర్. Somebody is carrying the cross, is carrying the blood and the power.